వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం యుద్ధ ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 22/7/26 అధ చతుర్థ సర్గ 4వ సర్గ ఉత్తరకాండం. శ్రుత్వా గచ్చేరితం వాక్యం రామో విస్మయమాగత కథమాసీత్ లంకాయాం సంభవో రక్షసాం పురా. రాముడు అగస్త్యుడి మాటలు పూర్వం లంకలో రాక్షసుల పుట్టుక ఎలా జరిగింది అని ఆశ్చర్యపడ్డాడు. తపస్థిర కంపయిత్వా త్రేతాగ్ని సమవిగ్రహం తమగస్త్యం ముహుర్దృష్ట్వా స్మయమానో అభ్యభాషత్. తర్వాత తన శిరస్సు కదులుస్తూ అటు ఇటు మాటిమాటికి ఆశ్చర్యపడు గార్హపత్య ఆహవనీయ దక్షిణాగ్ని అని 3 అగ్నులతో సమానమైన శరీర తేజం కలిగినటువంటి అగస్త్యుడిని చూసి రాముడు ఇలా అన్నాడు: భగవాన్ పూర్వమప్యేష లంకాసీత్ పిసితాసినాం శృత్వేదం భగవద్వాక్యం జాతో మే విస్మయ పరః. పూజ్యుడా, ఈ లంక పూర్వం కూడా రాక్షసుల నివాసంగా ఉండేదని నీ మాటలు విని నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. పులశ్చ వంశాదుద్భూత రాక్షస ఇతి నశ్రుతం ఇవానీమన్యతశ్చాపి సంభవ కీర్తితస్త్వయ. రాక్షసులు పులశ్చ వంశంలో పుట్టారని మేము విన్నాం, కానీ ఇప్పుడు నువ్వు ఇతర వంశాలలో పుట్టిన రాక్షసులు కూడా అక్కడ ఉండేవారు అని చెప్తున్నావు. రావణాత్ కుంభకర్ణాశ్చ ప్రహస్తాద్వికటాదపి రావణస్య చ పుత్రేభ్య కిం నుతే బలవత్తరాః. రాక్షసులు రావణ కుంభకర్ణ ప్రహస్త వికటుల కంటే రావణ పుత్రుల కంటే అధిక బలవంతుల. వీళ్ళందరికంటే బలవంతులైన రాక్షసులు అక్కడున్నారా అని అర్థం. ఏషాం పూర్వకో బ్రహ్మన్ కిన్నామాచవలోత్కళ అపరాధంచకం ప్రాప్య విష్ణునాద్రావిత. మహాముని, రాక్షసుల ప్రథమ పురుషుడెవడు? మూల పురుషుడు. బలం చేత వధించిన అతడి పేరేమిటి? వాడు ఏ అపరాధం చేయటం చేత విష్ణువు వాళ్లను లంక నుండి తరిమేశాడు? ఏ తద్విస్తరత సర్వం కథయత్వమమానక కుతూహలమిదం మహ్యం ఉదకాన్యుర్యథాతమ. ఓ దోషరహిత రామ, నాకు దీనంతటినీ విస్తరంగా చెప్పి సూర్యుడు చీకటిని తొలగించినట్టు నాకు ఆనందాన్ని కలిగి. రాఘవస్య వచస్కృత్వా సంస్కారాలంకృతం శుభం అధ విస్మయమానస్తం అగస్త్య ప్రాహ రాఘవ. అప్పుడు అగస్త్యుడు రాముడు చెప్పిన సంస్కారం చేత శోభిస్తున్న మంగళప్రదమైన ప్రవచనాన్ని విని ఆశ్చర్యపడుతూ ఇలా అన్నారు: ప్రజాపతి ప్రజాసృష్ట్వా ఆపః సలిల సంభవ తాసాం గోపాయనే నత్వాన సృజత్ పద్మ సంభవ. జలంలో పద్మం నుండి పుట్టిన బ్రహ్మదేవ్ పగలు గడిచిన పిమ్మట భూమి కింద ఉన్న సముద్రమైన జలాన్ని సృష్టించి రాత్రి చివరలో ఆ ఉదకంలో విష్ణునాభి కమలంలో ఉంటూ ఆ ఉదకాన్ని రక్షించటానికై జంతువులను సృష్టించాడని గోవిందరాజుల వ్యాఖ్య. నే తే సత్వకర్తారం వినీత వదుపస్థిత కిం కర్మ ఇది భాషంతః తుష్పిపాసాభ భయార్ధిత. ఆ ప్రాణులు ఆకలి దప్పి చేత భయం చేత పీడితులై మేమేం చెయ్యాలయ్యా మమ్మల్ని పుట్టించావు అని అడుగుతూ
తమను సృష్టించిన బ్రహ్మదేవుణ్ణి వినయంగా అడిగారు. ప్రజాపతిస్తు తాన్ సర్వాన్ ప్రత్యాహ ప్రహసన్నివ అభాష్య వాచా యత్నేన రక్షధ్వమితి మానవ. బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ మంచి మాటలతో పలకరించి నవ్వుతూ, మీరు ప్రయత్నపూర్వకంగా ఈ జలాన్ని రక్షించాలి అబ్బాయి అన్నారు. రక్షామ ఇది తత్రానైర్యక్షామ ఇది చాపరై భుంక్షితా భుంక్షితైరుక్త స్తతస్థానాః భూతకృత్ అన్న. వాళ్ళలో బాగా ఆకలిగొన్న కొందరు రక్షించదం అని అంతే. ఆకలి లేని వాళ్ళు కొందరు పూజిస్తాం అన్న. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్లతో రక్షించేవాడు రాక్షసుడయ్యాడని అర్థం. రక్షామయితి యైరుక్తం రాక్షసాస్తే భవంతు వహ. యక్షామ ఇతి యైరుక్తం యక్షా ఏవ భవంతు వహ. మీరు రక్షామ రక్షిస్తాం అని చెప్పిన వాళ్ళంతా రాక్షసులు కదా, అలాగే మేము వాటిని పూజిస్తాం అన్న వాళ్ళందరూ కూడా యక్షులుగా అవుతారు. తత్ర హేతి ప్రహేతిశ్చ భ్రాతరౌ రాక్షసాధిప మధుకైటభసంకాశ బభూవ చతురింతమౌ. ఆ రాక్షసులలో మధుకైటభులతో సమానులైన శత్రు సంహారకుడైన హేతి ప్రహేతి అనే రాక్షస నాయకులైన సోదరులు ఇద్దరున్నారు. ప్రహేతిర్ధార్మికస్తత్ర తపోవనగతస్తద హేతిర్ధార క్రియాధేతు పరం యత్నమధాకరోత్. వాళ్లలో ఆ ఇద్దరు, ప్రహేతి చాలా ధార్మికుడు, అడు తపోవనాన్ని వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవాలి. అప్పుడు హేతి మాత్రం పెళ్లి చేసుకోవాలని గొప్ప ప్రయత్నం చేశారు. స కాల భగినీం కన్యాం భయాం నామ మహాభయం ఉదావహదామే ఆత్మా స్వయమేవ మహామది. గొప్ప బుద్ధి పరాక్రమం గల ఆ హేతి అనేవాడు తానే స్వయంగా వెళ్ళి కోరి యముడి సోదరి అయిన చాలా భయంకరురాలైనట్టు భయ అనే కన్యను వివాహం చేసుకున్నాడు హేతి అనే. నస్యాం జనయామాస హేతి రాక్షస పుంగవ పుత్రం పుత్రవతాం శ్రేష్ఠో విద్యుత్కేశమితి సురదం. ఉత్తరవంతులలో శ్రేష్ఠుడై రాక్షస నాయకుడై ఆ హేతికి ఆమెలో విద్యుత్కేతరుడనే ప్రసిద్ధుడైన కొడుకు పుట్టాడు. విద్యుత్కేశో హేతిపుత్ర స దీప్తార్క సమప్రభ వ్యవర్ధత మహాతేజా స్తోయ మధ్య ఇవ అంబుజం. స్తోయ మధ్య ఇవ అంబుజం ప్రకాశిస్తూ సూర్యుడితో సమానమైన కాంతి గల ఆ మహాతేజశాలి అయిన హేతిపుత్రుడైన విద్యుత్కేశుడు నీటి మధ్య తామర పువ్వులాగా బాగా పెరిగాడు. న యదా యౌవనం భద్రామను ప్రాప్తో నిశాచర తతో దారక్రియాం యస్య తస్య కర్తుం వ్యవసిత పితా. విద్యుత్కేశుడికి శుభకరమైన యౌవనం రాగానే తండ్రి వివాహం చెయ్యాలనుకున్నారు. సంధ్యాదుహితరం సోధా సంధ్యాతుల్యాం ప్రభావత వరయామాస పుత్రార్థం హేతి రాక్షస పుంగవ. రాక్షస శ్రేష్ఠుడైన హేతి తన కొడుకు కోసం సంధ్యతో సమానురాలైన, అంటే సంధ్య అంటే అస్తమిస్తున్న సమయంలో అమ్మ ఆకాశం, దాంతో సమానురాలైన సంధ్య అనే అమ్మాయిని వరించారు. అవశ్యమేవ దాతవ్యా పరస్మై సేతి సంజయ చింతయిత్వా సుతా దత్తా విద్యుత్కేశాయ రాఘవ. తప్పక వరుడుకు ఇవ్వవలసిందే కదా అని ఆలోచించి సంధ్య ఆ పుత్రికను
విద్యుత్కేశుడికి ఇచ్చింది. సంధ్యాయాస్తనయ లబ్ధ్వా విద్యుత్కేశో నిశాచరः రమతే స్మ తయా సార్ధం పౌలోమ్యాం అఘవానివ. విద్యుత్కేశుడు సంధ్య కుమార్తెను పెళ్లి చేసుకొని దేవేంద్రుడు శచీదేవితో క్రీడించి కేన చిత్వధ కాళేన రామసాలంకటంకట విద్యుత్ క్లేశద్గర్భమావ ఘనరాజిరివార్ణవ. రమ సంధ్యాపుత్రి అయిన సాలంకటకట కొంతకాలానికి మేఘపంక్తి సముద్రం నుండి లాగా విద్యుత్కేశం నుండి గర్భాన్ని ధరించి తపః సా రాక్షసీ గర్భం ఘన గర్భ సమప్రభం ప్రసూతామందరం గత్వా గంగా గర్భమివ అగ్నిజం. ఆ తర్వాత ఆ రాక్షస స్త్రీ మందర పర్వతం మీదకి వెళ్ళి అక్కడ గంగ అగ్నిదేవుని నుండి తనకు సంక్రమించని రుద్ర తేజోరూపమైన గర్భాన్ని విడిచిపెట్టినట్టు పిడుగుతో సమానమైన తన గర్భాన్ని అక్కడ ప్రసవించింది. సముత్సృజ్యతు ఆ గర్భం విద్యుత్కేశ శరార్ధిని రే మేతు పతితా సార్ధం విస్మర్చతు తమాత్మజం ఉత్కృష్టస్తు తదా గర్భో ఘనశబ్ద సమన్వద. విద్యుత్కేశుడితో రమించాలనే కోరికతో ఆమె గర్భాన్ని వదిలి తన ఔరసపుత్రుడినే మరచి భర్తతో కూడా రమించింది. అప్పుడు మేఘధ్వని వంటి గల గొప్ప దర్భం విడువబడి తయోత్కృష్ట సతు శిశు శరదర్క సమజ్యుతి నిధాయాచే స్వయం ముష్టిం రురోధ శనకైస్తదా. ఆమె అలా విడిచివేయగా శరత్కాల సూర్యుడు వంటి కాంతిగల ఆ శిశువు తానే నోట్లో పిడికిలి పెట్టుకొని మెల్లగా వచ్చాడు. తతో వృషభమాస్థాయ పార్వత్యా సహిత శివ వాయుమార్గేణ గచ్చన్వై శుక్స్రావరుదితస్వనం. అప్పుడు పార్వతీ సమేతుడై నందినెక్కి వాయు మార్గంలో వెళుతున్న పరమేశ్వరుడు ఆ ఏడ్పుని విన్నాడు. అవశ్యదుమయా సార్ధం వృదంతం రాక్షసాత్మజం కారుణ్యభావాత్ పార్వత్యా భవస్త్రిపురసూదన. పార్వతీ సహితుడైన త్రిపుర సంహారకుడైన ఈశ్వరుడు ఏడుస్తున్న ఆ రాక్షస పుత్రుడిని జాలితో చూసింది. తం రాక్షసాత్మజం చక్రే మాతురేవ వయస్సం అమరంచైవ తం కృత్వా మహాదేవోక్షరో వ్యయః పురమాకాశగం ప్రాదాత్ పార్వత్యాః ప్రియకామ్యయ ఉమయాపి వరో దత్తో రాక్షసీనాం నృపాత్మజ. రామ నాశరహితుడు, ఎలాంటి మార్పు లేనివాడు అయిన మహేశ్వరుడు ఆ రాక్షస పుత్రుడికి తల్లి వయస్సుతో సమానమైన వయస్సుని ఇచ్చాడు. అంటే ఒక్కసారి పెరిగిపోయాడు. పార్వతికి ప్రియం చేకూర్చడానికి ఆకాశమంతా తిరుగుతూ పురాన్ని కల్పించి ఇచ్చాడు. వాడు ఉంటాడు. పార్వతి కూడా రాక్షస స్త్రీలకు వరం ఇచ్చి సజ్జోపలబ్ధిర్గర్భశ్చ ప్రసూతి సజ్జయైవ వయప్రాప్తిర్మాతురేవ వయస్సమం. వెంటనే గర్భం ధరించిన వెంటనే ప్రసవం, పుట్టిన వెంటనే శిశువు తల్లి వయస్సుతో సమానమైన వయస్సు పొందడం, వీటినన్నిటినీ కూడా వరాలుగా ఇచ్చి తతస్సుకేశో వరదాన గర్విత శ్రియం ప్రభో ప్రాప్త్యహరస్య భాస్వత చచార సర్వత్ర మహాన్ మహామతి
ఖగం పురం ప్రాప్య పురందరూ యదా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే చతుర్థ సర్గ. గొప్ప తేజస్సు గలవాడు సుకేశుడు ప్రభువైన మహేశ్వరుడి వైపు నుండి ఐశ్వర్యాన్ని పొంది వాడి పేరు సుకేశ్ ఆకాశంలో సంచరిస్తూ నగరాన్ని పొంది దేవేంద్రుడిలాగా అంతటా తిరిగాడు. అధ పంచమ సర్గ. సుకేశుడి సంతానమైన మాల్యవత్ సుమాలి మారుల సంతానాన్ని వర్ణించడం. సుకేశం ధార్మికం దృష్ట్వా వరలబ్ధం చ రాక్షసం గ్రామణేర్నామ గంధర్వో విశ్వావసు సమప్రభ. విశ్వావసుతో సమానమైన గ్రామణి అనే గంధర్వుడు ధార్మికుడైన వరాలు పొందిన సుకేశుణ్ణి చూసి అంటే కన్యను ఇచ్చాడు. వాడి కన్యను తస్య దేవవతీ నామ ద్వితీయా శ్రీరివాత్మజ త్రిషు లోకేషు విఖ్యాత రూపయౌవనశాలిని. తాం సుకేశాయ ధర్మాత్మ దదౌ రక్షః శ్రియం యథా. ఆ గ్రామడికి 3 లోకాలలో ప్రసిద్ధురాలైన రూప యౌవనాలతో ప్రకాశిస్తా రెండవ లక్ష్మీదేవిగా అన్నట్లుగా దేవవతి అనే కుమార్తె ఉంది. ధర్మాత్ముడైన అతడు ఆమెను రాక్షస రాజ్యలక్ష్మిలాగా సుకేశుడికి ఇచ్చారు. వరదానపుతైశ్వర్యం సాతం ప్రాప్య పతిం ప్రియం అసి దేవవతి తుష్ట ధనం ప్రాప్యేవ నిర్ధన. వరదానం చేత ఐశ్వర్యవంతుడైన ప్రియుడైన అతని భర్తనుగా పొంది దేవవతి ధనాన్ని పొందిన నిర్ధనుడిలా చాలా ఆనందాన్ని తయా సహ సంయుక్తో నరాజరజనీచర అంజనాదభినిష్క్రాంత కరణ్వేవ మహాగజ. ఆమెతో కూడిన ఆ రాక్షసుడు అంజనం అనే దిగ్గజాన్ని పుట్టిన మహాగజం ఆడ ఏనుగుతో కలిసి ప్రకాశించినట్టు ఉన్నాడు. తదకాలే సుకేశస్తు జనయామాస రాఘవ తేన్ పుత్రాన్ జనయామాస త్రేతాగ్ని సమవిగ్రహాన్. రామా, ఆ తర్వాత సుకేశుడికి తగిన సమయంలో గార్హపచ్చ దక్షిణాగ్ని ఆకవనీయాగ్ని అనే త్రేతాగ్నులతో సమానమైన దేహము కల 3 కొడుకులు పుట్టారు. మాల్యవంతం మారించ బలినాంబరం తేం స్త్రీ నేత్ర సమాన్ పుత్రాన్ రాక్షసాధిప. సుకేశుడి శివుడితో సమానులైన మాల్యవంత సుమారి బలవంతులలో శ్రేష్ఠుడైన మారి అనే 3 పుత్రులను పొందారు. త్రయో లోకా ఇవా వ్యగ్రాః స్థితస్త్రయ ఇవ అగ్నయ త్రయో మంత్రా ఇవాత్యుగ్రాస్త్రయో ఘోరా ఇవా మయాః. త్రయ సుకేశస్సుతాస్త్రేక్తాగ్నిసమతేజన వివృద్ధిమగమం తత్ర వ్యాధయోపేక్షితా ఇవ. నిర్భయులైన 3 లోకాలలాగా 3 అగ్నులలాగా ఉగ్రాలైన 3 మంత్రాలలాగా ఘోరాలైన వాతపిత్త శ్లేష్మాలలాగా 3 దోషాలులాగా త్రేతాగ్నితో సమానమైన తేజస్సు గల సుకేశుడి 3 పుత్రుడు ఉపేక్షించబడిన వ్యాధులులాగా వృద్ధి చెంది వ్యాధి కనుక మందేయకపోతే అలాగా పెరిగారు. వరప్రాప్తిం పితుస్త్వేతు జ్ఞాతైశ్వర్యం తపోబలాత్ తపస్తప్తం కదామేరుం భ్రాతరః కృత నిశ్చయ. తమ తండ్రి వరాలు లభించిన విషయాన్ని తపోబలం చేత ఐశ్వర్యం లభించినట్లుగా తెలుసుకొని ఆ సోదరుడు తపస్సు చెయ్యాలనుకొని మేరు పర్వతానికి వెళ్ళి ప్రగృహ్య నిజమాన్ ఘోరాన్ రాక్షసాన్ రూపదత్తమ విజేరుస్తే తపోఘోరం సర్వభూత భయావహ. రామా, ఆ 3 రాక్షసులు కఠిన నియమాలతో సకల ప్రాణులకు భయం కలిగిస్తూ
ఘోర తపస్సు చే సత్యాజ్యవశమోపేతై తపోభిర్భువి దుర్గమై సంతాపయంత స్త్రీన్ లోకాన్ సదేవాసురమానుషాన్. భూలోకంలో దుర్లభాలైన సత్య రుజుత్వ శమాలతో కూడినవై తపస్సుల చేత దేవాసుర మానవులతో కూడిన లోకాలు సంభావం కలిగించు, సంతాపం కలిగిస్తూ, భయం కలిగిస్తూ తపస్సు చేశారు. తతో విభుశ్చతుర్వక్రో విమాన వరమాసిర సుకేశపుత్రానామంచ వరదోస్మిత్య భాష. లోకప్రభువైన బ్రహ్మదేవ్ శ్రేష్టమైన విమానమెక్కి వచ్చి శుక్రపుత్రులను పిలిచి, నీకు ఏం వరం కావాలరా అబ్బాయి అని. బ్రాహ్మణం వరదం జ్ఞాత్వా సేనైన్ దేవగణైరుదం ఊతు ప్రాంజలయస్తర్వే వేపమానా ఇవ ద్రుమా. ఇంద్రాది దేవగణాలతో కలిసి వచ్చిన బ్రహ్మ వరాలనిస్తాడని తెలుసుకొని రాక్షసులు నమస్కారం చేసి చెట్లు వణికినట్టు వణుకుతూ ఇలా, తపసారాధితో దేవ యదినో దిశసేవరం అజేయా శత్రుహంతార తథైవ చిరజీవినః ప్రభ విష్ణో విష్ణో భవానీ మేతి పరస్పరమనువ్రతాః. ప్రభు, మా తపస్సు చేత సంతోషించిన వాడవై మాకు వరాలు ఇవ్వాలి అని అనుకుంటే, మేము శత్రువులను నశింపచేసే వాళ్ళగా, జయింపశక్యం కాని వాళ్ళగా, చిరకాలం జీవించేవాడుగా, అత్యాధిక సామర్థ్యం కలవాడు, పరస్పరం స్నేహం కలవాళ్ళుగా అవటానికి మాకు వరం ఇవ్వయ్యా ముందు. ఏవం భవిష్యతే ధ్యుక్త్వా సుకేశతనయాన్ విభు న యయౌ బ్రహ్మలోకాయ బ్రహ్మాణవత్సలః. ప్రభువైన బ్రాహ్మణ ప్రేమ గల బ్రహ్మదేవుడు సుకేశుడి కుమారుడితో అలాగే హస్తాలని చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. వరం లబ్ధ్వాతు తే సర్వే రామా రాత్రించరస్తదా సురాసురాన్ ప్రభాదంతే వరదాన సునిర్భయ. రామ, ఆ రాక్షసులందరూ వరం పొంది ఏమాత్రం భయం లేకుండా అసురులను ఇద్దరినీ బాధించి ధైర్వాజ్యమానా త్రిదశాః సర్షి గంగాః సంఘాః సదా చ సచారణాః తాతారం ఆదిగచ్చంతి నిరయస్థాయథా నరాః. వాళ్ళ చేత బాధింపబడిన దేవతల, ఋషులకు, చారణులకు, నరకంలో ఉన్న నరులకు లాగా రక్షకుడవడు దొరకల, రక్షించేవాడు లేరు. అథ తే విశ్వకర్మాణం శిల్పీనాం వరమవ్యయం ఊతు సమే చ సంహృష్ట రాక్షస రఘుసత్తమ. రామా, రాక్షసులు సంతోషిస్తూ శిల్పులలో శ్రేష్ఠుడైన నాశరహితుడై విశ్వకర్మ దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు, ఓజస్తేజో బలవతాం మహతాం ఆత్మతేజసాం గృహకర్త భవానేవ దేవానాం హృదయేప్సితం. ఓజస్సు, తేజస్సు, బలం కలవాడు తమ తేజస్సు చేత గొప్ప అయిన దేవతలకు వాళ్ళ హృదయాలకు ఇష్టమైనట్లుగా గృహ నిర్మాణం చెయ్యగలవాడు నువ్వే కదయ్యా అని అన్నారు వాళ్ళు ఆయనతో. అస్మాకమపి తావత్తం గృహం గురు మహామతే హిమవంతముపాశ్రిత్య మేరుమందరమేవద మహేశ్వర గృహ ప్రక్షం గృహం సహ క్రియతామహ. గొప్ప బుద్ధి కలవాడ హిమవత్ పర్వతం మీదక, మేరు పర్వతం మీదక, మందర పర్వతం మీద కాని మాకు మంచి గృహాన్ని నిర్మించి మాకు మహేశ్వరుడు గృహం వంటి గృహం కావాలి. విశ్వకర్మ తతేషాం రాక్షసానాం మహాభుజ
నివాసం కథయామాస చక్రస్యేవ అమరావతిం. గొప్ప భుజాలు కల విశ్వకర్మ దేవేంద్రుడి అమరావతి సమానమైన నివాసాన్ని గురించి రాక్షసులకు చెప్పి దక్షిణస్యోదధేస్తీరే త్రికూటో నామ పర్వత సువేల ఇది చాప్యంతో ద్వితీయో రాక్షసేశ్వర. రాక్షస ప్రభువులారా, దక్షిణ సముద్ర తీరంలో త్రికూటం అనే సువేలమనే 2 పర్వతాలున్నాయిరా. శకరేతస్య శైరస్య మధ్యమేంబుద సన్నిభే శకునైరపి దుష్ప్రాభే సంకచ్ఛంద చతుర్దశి శంఖధ్యోజని విస్తీర్ణ గతయోజనమాయత వర్ణ ప్రాకార సంవీత హేమతోరణ సంవృత మయాలంకేతి నగరి చక్రాంజ్ఞప్తేన నిర్మిత. దేవేంద్రుడు ఆజ్ఞాపించగా నేను నల్లని మేఘంతో సమానమై టంకాల చేత 4 వైపులా చెక్కబడి ఈ త్రికూట పర్వతం మధ్య శిఖరం మీద 30 యోజనాల వెడ 100 యోజనాల పొడవు ఉన్నటువంటి లంకాపురం నిర్మించి ఉన్న పూర్వం దాని చుట్టూ బంగారు ప్రాకారం, ముఖద్వారాలు బంగారంతో చేయబడి తస్యాం వసత దుర్ధర్ష యూయం రాక్షస పుంగవ. అమరావతిం సమాసాద్య సేంద్రా ఇవ దివౌకసః. ఆ రాక్షస శ్రేష్ఠులారా, మీరు ఆ నగరంలో అమరావతిని పొంది ఇంద్రాది దేవతలు ఎలా సుఖంగా ఉన్నారు. ఎదిరింప శక్యం కాకుండా ఉన్నవాడుగా మీరు ఎదిగి అక్కడ ఉండ. లంకా దుర్గం సమాసాద్య రాక్షసైర్బహుభేరువృత భవిష్యదర్శ శత్రువుణాం శత్రుదూదన. శత్రు సంహారకులారా, లంకా దుర్గంచే అనేక రాక్షసులతో కూడిన మిమ్మల్ని శత్రులెవరు ఎదిరింపలేరు. విశ్వకర్మ వచస్వత్వా తతస్థై రాక్షసోత్తమ సహస్రానుచరా భూత్వా గత్వా తామ వనం పురీం. రాక్షస శ్రేష్ఠులైన 3 పూర్వ స్వకర్మ మాటలు వేల కొలది అనుచరుల కూడిన వాళ్ళై ఆ పురానికి వెళ్ళి నివసించి దృఢ ప్రాకార పరికాం హైమైర్గృహశతైర్హృదాం లంకామవాప్యతే హృష్టావ్యసన్ రజనీచరా. రాక్షసులు దృఢమైన ప్రాకారం పరిఘాగల 100 కొలది బంగారు గృహాలతో కూడి లంకలు చేరి సంతోషంతో అక్కడే ఉంది. ఏ తస్మిన్నేవ కాలేదు యథా కామంచ రాఘవ నర్మదా నామ గంధర్వి బభూవ రఘునందన. దోషరహితుడైన రామ ఆ కాలంలోనే స్వేచ్ఛగా తిరిగి నర్మదాని గంధర్వ స్త్రీ ఒక ఆమె ఉండే. తస్యా కన్యాత్రయం క్యా శ్రీ సిద్ధి క్యా సిద్ధి శ్రీ కీర్తి సమజ్యుతి జ్యేష్ఠక్రమేణ సాతేషాం రాక్షసానాం అరాక్షసీ. కన్యాస్తాం ప్రపదౌ దృష్ట పూర్ణచంద్రనిభానన తయాణం రాక్షసేంద్రాణం తిస్రో గంధర్వకన్యకాః దత్తా మాత్రా మహాభాగ నక్షత్రే భగదైవతే. ఆ నర్మద శ్రీదేవి, కీర్తిదేవి అనేటువంటి ముగ్గురు కుమార్తెలు రాక్షస జాతికి చెందని ఆ నర్మద పూర్ణచంద్రుడి వంటి ముఖం గల ఆ కన్యకల జ్యేష్ఠ క్రమంగా పెద్ద కుమార్తె, రెండవ వాడికి మూడవ దాడికి మూడవ కుమార్తె సంతోషపూర్వకంగా ఇచ్చి పెళ్లి. మహాభాగ్యవతురాలైన ఆ 3 గంధర్వ కన్యలు తల్లి ఆ రాక్షస శ్రేష్ఠుల భగుడు దేవతగా గల
ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కూడిన రోజున వివాహం చేస్తుంది. శుభధారా స్తుతే రామ సుకేత తనయాస్తద చిక్రీడు సహ భార్యాభి అప్సరోభి ఇవ అమరాహ. రామ అప్పుడు వివాహం చేసుకొన్నాక సుకేశుడి పుత్రుడు దేవతలు అప్సర స్త్రీలతో క్రీడించినట్టు క్రీడించి తతో మాల్యవతో భార్య సుందరీ నామ సుందరి తస్యాం జనయామాస యదపత్యం నిబోధ. సుందరి అనే పేరు గల సౌందర్యవతి మాల్యవంతుడి భార్య. అతడు ఆమె యందు ఏ సంతానం పుట్టిందో చెప్తా విను. వజ్రముష్టిర్విరూపాక్షో దుర్ముఖశ్చైవ రాక్షసః సుప్తఘ్నో యజ్ఞకోపశ్చ మత్తోన్మత్తౌ తథైవ చ అనలా చాభివత్కన్యా సుందర్యాం రామమందరీ సుందరీ. రామ సుందరి యందు మాల్యవంతుడి వజ్రముష్టి విరూపాక్ష దుర్ముఖ సుప్తఘ్న యజ్ఞకోప మదోన్మత్త అనే కొడుకు, సౌందర్యవతి అయిన అనల అనే కూతురు. సుమాలినోపి భార్యాసీత్ పూర్ణచంద్ర నిభానన నామ్నా కేతుమతి నామ ప్రాణేభ్యోపి గరీయది. రామ పూర్ణచంద్రుడి వంటి ముఖం గల కేతుమతి అనే భార్య సుమాలికి ప్రాణం కంటే గొప్పదిగా ఉండేది. సుమారీ జనయామాస యదపత్యం నిశాచరః కేతుమత్యాం మహారాజ తన్నిబోధానుపూర్వస. మహారాజ రాక్షసుడైన సుమారి కేతుమతి యందు పుట్టించిన సంతానం చెప్తా విను. ప్రహస్తో కంపనశ్చైవ విగతః కాళికాముఖః ధూమ్రాక్షశ్చైవ దండశ్చ సుపార్ష్ణశ్చ మహాబలిః సింహాద్రిః ప్రఖభశ్చైవ భాసకర్ణశ్చ రాక్షసః రాకాపుష్పోత్కటా చైవ కైకసీ చ శుచిస్మితా కుంభీనసీ చ ఇచ్చే చ సుమాలిః ప్రసవా స్మృతాః. ప్రహస్త అకంపన వికట కాళికాముఖ ధూమ్రాక్ష చండ సుపార్ష సింహాద్రి ప్రఘస భాసకర్ణ అనే కొడుకు. తెల్లని చిరునవ్వులు గల రాక పుష్పోత్కట కైకసి కుంభీనసి అనే కుమార్తెలు పుట్టారు. సుమారి వీళ్ళంతా సంతానం. మాలేస్తు వసుధానామ గంధర్వీ గౌపరాజణి భార్యాసి పద్మభద్రాక్షి స్వక్షి యక్షి వరోపమ. సౌందర్యంతో ప్రకాశించేది, పద్మపత్రాల వంటి కళ్ళు గలది, అందమైన నేత్రాలున్నది, శ్రేష్ఠురాలైన యక్ష స్త్రీతో సమానమైన వసుధ అనే గంధర్వ స్త్రీ మాలిని భార్య అయ్యింది. ఇందాక సుమాలి, ఇప్పుడు మాలి. సుమాలే రజస్తస్యాం జనయామాస యత్ప్రభు అపత్యం గజ్యమానందు మయా త్వం శృణురాఘవ. ప్రభు రామ మాలినివర్ ఆపయందు కలిగిన సంతానాన్ని గురించి చెప్తావే. అనరశ్చానిరశ్చైవాహరా సంపాతిరేవ చ ఏతే వివేశనామాచ మాలే యస్తే నిశాచర. ఆ నరుడు అనరుడు, అనిలుడు, హరుడు, సంపాతి అనే ప్రసిద్ధులైన విభీషణామాచ్యుడు, విభీషణుడి యొక్క మంత్రుడు, మారి కుమారుడు. తతస్తుతే రాక్షస పుంగవాస్త్రయు నిశాచరై పుత్రశరై చ సంవృతాః. సురాన్ మహేంద్ర సహేంద్ర ఋషినాగయజ్ఞాన్ బబాధిరేతాన్ మహవీర్యదర్పిత. తర్వాత ముగ్గురు రాక్షసులు ఇతర రాక్షసులతో చాలామంది పుత్రులతో కూడి అధికమైన పరాక్రమం చేత గర్వించిన వాళ్ళై
ఇంద్ర సహితులైన దేవతలను, ఋషులను, నాగులు, యక్షులను వీళ్ళందరినీ బాధించడం మొదలుపెట్టి బాధించారు. జగద్భ్రమంతో నిలవద్దురాసద రణేషు మృత్యు ప్రతిమాన తేజత వరప్రదానాదపి దర్పితాభృజం క్రతుక్రియాణం ప్రశమంకర సదా ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే పంచమ సర్గ. యుద్ధంలో మృత్యువుతో సమానమై తేజస్సు కలిగినటువంటివ, ఎదిరింప శక్యం కానివ బ్రహ్మవరాలు ఇవ్వటం గర్వోన్నతులైన రాక్షసులు ఎప్పుడు యజ్ఞాలకు విఘాతం కలిగిస్తూ వాయువులాగా జగత్తంతా తిరుగుతూ అందరినీ బాధించారు. అధ సర్గ. శివుడి సమ్మతి చేత దేవత రాక్షసులను చంపడానికి విష్ణువులు శరణు దొత్తడం, విష్ణువు ధైర్యం చెప్పగా తిరిగి వెళ్ళడం, రాక్షసులు దేవతలతో యుద్ధం చెయ్యటం కానిపెట్టడం, వాళ్లకు సహాయం చెయ్యటానికి విష్ణువు రావడం. తైర్వధ్యమానా దేవాచార్యత బోధన భయాత్తా శరణం జగ్నుర్దేవదేవం మహేశ్వరం. రాక్షసుల చేత పీడింపబడ్డ దేవతలు, తపస్సే ధనంగా గల ఋషులు భయపీడితులై దేవదేవుడైన మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. జగత్సృష్టంతకంతారమజమవ్యక్త రూపం ఆధారం సర్వలోకానాం ఆరాజ్యం పరమం గరుం. ते समेच दुगामारिं त्रिपुरारिं लोचनीं ऊचुः प्राञ्जलयोपेवा भयगद्गदभाषिणः. జగసృష్టి నియమాలు చేసేవాడు, పుట్టుకలేనివ, వ్యక్తం కాని రూపం గలవ, సకల లోకాలకు ఆధారభూత్, అందరూ ఆరాధించదగిన పరమగురు, మన్మథశత్, 3 పురాల శత్, 3 నేత్రాలున్నవ అయిన మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దేవతలు అంజలులు ఘటించారు. భయం చేత దగ్గుత్తిక పొందిన కంఠస్వరంతో వాళ్ళు ఇలా అడిగారన్నారు. సుకేశపుత్ర భగవన్ పితామహవరోద్ధతై ప్రజాధ్యక్ష ప్రజాసర్వ మాధ్యంతే రిపుబాధకై. ప్రజలకు ప్రభువైన రాక్షస పూజ్యుడ, బ్రహ్మ ఇచ్చిన వరాల చేత గర్వించి ఉన్న శత్రువులకు బాధించటానికై సుకేశుని పుత్రుడు ప్రబలులందరినీ కూడా బాధిస్తున్నారు. శరణ్యాని శాస్త్రమాణి కృతాని సహ స్వర్గాచరీవాన్ ప్రత్యావ్య స్వర్గే క్రీడంతి దేవశత్. రాక్షసులు గృహాలను, ఆశ్రమాలు రక్షణ ఇవ్వక ప్రదేశాలుగా వేరు చేశారు. స్వర్గాల నుండి దేవతలు మెడలగొట్టే స్వర్గలోకంలో ఉన్న వాళ్ళకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు, అక్కడ క్రీడిస్తున్నారు. అహం విష్ణురహం రుద్రో బ్రహ్మాహం దేవరాడహం అహం యమశ్చ వరుణశ్చంద్రో ఉదమం రవిరత్యగం ఇక ఇది మారే సుమారీజ మాగవ్యాంశైవ రాక్షస ఆదంతే సమరోద్ఘష్ట ఏ చ తేషాం పురః నరాః. సుమారి మాల్యవంతుడు వాళ్ళ ముందు నడుస్తూ రాక్షసులు కూడా యుద్ధంలో తృప్తులై నేనే విష్ణువుని, నేనే రుద్రుణ్ణి, నేనే బ్రహ్మణి, నేనే దేవేంద్రుణ్ణి, యముణ్ణి, వరుణ్ణి, చంద్రాదిత్యాలను నేనే అని ఎవరికి వాడు చెబుతూ బాధిస్తున్నా. తన్నో దేవ భయాత్తానామభయం దాతుమర్హతి ఆశివం బపురాస్తాయ జపా వై దేవకంఠకాన్
మహాదేవ, ఆ కారణం వల్ల భయపీడితులైనటువంటి మాకు అతిశయించే ఆశయాన్ని ఇవ్వండి. భయంకరమైన రూపం ధరి దేవతల శత్రువులని చంపండి. ఇత్యుక్తస్తు స్వరై సర్వై కబర్దీ నీలలోహిత సుకేశం ప్రతిసాపేక్ష రాహదేవగణాన్ ప్రభు. దేవతలు అందరూ ఈ విధంగా ప్రార్థించగా జటాధారి ప్రభువైన శివుడు ఆశ్రయించిన సుకేశుడి విషయంలో పక్షపాతం కలబాడబటం చేత దేవగణాలతో ఇలా అన్న, అహం తాన్న హనిష్యామి మమావధ్యాహితే సురాః కింతు మంత్రం వధాస్యామి యావై తాన్నిహ మాస్మికః హనిష్యతే. దేవతలారా, వాళ్ళు నేను చంపదగిన వాళ్ళు కాదు. అందరి చేత వాళ్ళను చంపను, అంచేత నేను వాళ్ళంతా. కానీ ఎవడు వాళ్ళ చంపగలడు, అలాంటి వాళ్ళెవడో చెబుతా. ఏ తమేవ సముద్యోగం పురస్పృత్య మహర్షయః గచ్చధ్వం శరణం విష్ణుం హనిష్యతి సాతాన్ ప్రభు. మహర్షులారా, ఈ ప్రయత్నం చేత పురస్కరించుకొని వశిష్ఠుడి శరణు పొందండి. విష్ణువు శరణు పొందండి. సమర్థుడైన అతడే వాళ్ళను చంపగలవాడు. తతస్తు జయశబ్దేన ప్రతినంద్య మహేశ్వరం విష్ణో సమీపమాదు గురుర్ నిశాచర భయార్ధితా. రాక్షస భయం చేత పీడింపబడిన దేవాదు మహేశ్వరుణ్ణి జయ జయ విజయీ భవ అంటూ అభినందించి విష్ణువు దగ్గర చేరారు. శంఖ చక్ర కచరం తేన శరణ్ చేసి రాక్షసులను సంహరించిన తరువాత రాముడు దేవతలందరూ ఆ విధంగా ప్రార్థించగా జటాధారి ప్రభువైన శివుడు తన్ను ఆశ్రయించిన సుకేశుని విషయంలో పక్షపాతం గలవాడవటం చేసి దేవతా గణాలతో అగంతాన్న హరిష్యా మామావధ్యాహితే సురా కింతు మంత్రం ప్రదాస్యామి యో వై తాన్ని హనిష్యతి. దేవతలారా, వాళ్ళు నేను చంపదగిన వాడు కాదు, అంచేత నేను వాళ్ళను చంపను. కానీ ఎవడు వాళ్ళను చంపగలడు, వాటిని గురించి ఆలోచించం. ఏతమేవ సముద్యోగం పురస్కృత్య మహర్షయః గర్భచ్చం గచ్చధ్వం శరణం విష్ణుం హనిష్యతి తాన్ ప్రభు. మీరంతా విష్ణువుని శరణు పొందండి, అతడే ఏం చెయ్యాలో చెప్పు. తతస్తు జయశబ్దేన ప్రతినంద్య మహేశ్వరం విష్ణో సమీపమాజగ్ముర్ నిశాచర భయార్ధిత. రాక్షస భయం చేత పీడింపబడిన దేవాదు మహేశ్వరుణ్ణి జయ విజయీ భవ అంటూ అభినందించి విష్ణువు దగ్గర చేరారు. శంఖచక్రధరం దేవం ప్రణమ్య బహుమాన్యజ ఊచు సంభ్రాంతవద్వాక్యం సుకేశతనయాన్ ప్రతి. శంఖచక్రధారి అయిన మహావిష్ణువుడు నమస్కరించి స్తుతించి అతడితో సుకేశుని పుత్రుల గురించి భయంగా ఇలా
సుకేశ తనయేదేవ దేవిస్థితాగ్నిసన్నిభై అక్రమ్య వరదానేన స్థానాన్యవహుతాని చ. అగ్నిత్రయం లాంటి సుకేశుడి కొడుకులు ముగ్గురు వరదానం చేత మా స్థానాన్ని ఆక్రమించుకొని అవమానిస్తారు. లంకానామపురీ దుర్గా త్రికూట శిఖరేచిన తత్ర స్థిత ప్రపాధస్తే సర్వాన్ క్షణదాచర. త్రికూట పర్వత శిఖరం మీద లంకాని ఇతరులు ప్రవేశించడానికి వీలేని పట్టణం కట్టుకున్నారు. రాక్షసులు దానిలో ఉంటూ మమ్మల్ని అందరినీ బాధపెట్టారు. సత్వమస్మద్ధితార్థాయ జహితాన్ మధుసూదన శరణం త్వాం వయం ప్రాప్తా గతిర్భవ సురేశ్వర. దేవతా ప్రభువైన మధుసూదనా, నువ్వు అలాంటి మా హితం కోసం రాక్షసుల సంహారం చెయ్యి. అందుకే శరణుజొచ్చా. మాకు గతివి నువ్వే. చక్ర కృతాంచ కమలాన్ని వేద యమాయవై భవేశ భయదో మాక్తం మాగం నాణ్యోస్తి భవతావిన. రాక్షసుల ముఖ పద్మాలను చక్రం చేత ఛేదించి వాళ్ళను యమలోకానికి పంపు. భయం కలిగిన అభయమిచ్చేవాడు నువ్వు తప్ప మాకెవడు దిక్కు కనపడటంలా. రాక్షసాన్ సమరే దుష్టాన్ సానుబంధాన్ మదోద్భతాన్ మృదత్వం నో భయం దేవా. నీహారమివ భాస్కర దేవా, మదం చేత మితిమీరిన ఆ దుష్ట రాక్షసుల పరివార సహితంగా యుద్ధంలో చంపాలి. సూర్యుడు మంచుని ఎలా కరగిస్తాడో నువ్వు కూడా మా భయాన్ని తొలగి. ఇచ్చేవం దైవతేరుక్తో దేవదేవో జనార్దన అభయం భయదోరీన దత్వా దేవానువాచ. దేవదేవుడు భయంకరుడైన విష్ణు మహాదేవుడు దేవతల మాటలు విని అభయమిచ్చి ఇలా అన్నారు. సుకేశం రాక్షసం జాని ఈశానవర గర్వితం తాంశ్చాన్య తనయాంజాని తేషాం జ్యేష్ఠ సమాల్యవాన్. ఈశ్వరుడిచ్చిన వరాల చేత గర్వితుడై రాక్షసుడై సుకేశుణ్ణి మాల్యవంతుడు జ్యేష్ఠుగా గల అతని పుత్రుడు వాళ్ళెవరో నాకు తెలుసు. తానహం అతిక్రాంత మర్యాదాన్ రాక్షసాధమాన్ లిహయిష్యామి సంక్రుద్ధ స్వరా భవత విజ్వర. దేవతలారా, కట్టుబాటు అతిక్రమించిన ఆ రాక్షసులు నేనే కోపావిష్టుడనై సంహరిస్తా. మనస్తాపం వదలని. యుక్తాస్తే సురా సర్వే విష్ణునా ప్రభవిష్ణునా యథా వాసం యజుర్హృత ప్రశంసంతు జనార్దన. సమర్థుడైన విష్ణువు మాటలు విని దేవతలంతా సంతోషంతో విష్ణువును స్తోత్రం చేస్తూ వెళ్ళిపోయారు. విబుధానాం సముద్యోగం బాల్యవాంసు నిశాచర సుత్తాతో భ్రాతరో వీర వేదం వచనమభ్రి. రాక్షసరాజైన మాల్యవంతు సకల దేవత ప్రయత్నాన్ని గురి వీరులైన తమ సోదరులతో ఇలా చెప్పి. అమరాజైవ సంగం యకిరకం సంకరం అస్మద్వధం పరీసంత ఇదం భజనమబ్రవీన్. దేవతలు ఋషులు మన వధను కోరుతూ శివుడి దగ్గరకు వెళ్ళి ఇలా పలికారు. సుకేశ తనయా దేవ వరదాన పరోద్ధతా బాధంతే స్మాన్ సముద్ధాప్తా ఘోర రూప పదే పది. ప్రభు, భయంకర రూపాలు గల సుకేశపుత్రుడు వరదాన బలగర్వం చేత బలి తెగించి అడుగడుగునా మమ్మల్ని బాధ పెట్టున్నారు. రాక్షసైర విభూతాస్మౌ న శక్తాస్మ స్వయావలి వేషు కద్మసు సంస్థాతుం భయాత్తేషాం దురాత్మనాం. ప్రజల ప్రభువైన మహేశ్వర, మమ్మల్ని రాక్షసులను ఓడించారు.
మమ్మల్ని భయం వల్ల మా ఇళ్లలో కూడా మేము ఉండలేకపోతున్నామయ్యా. తదస్మాకం హితార్థాయ జహితాం చ తిలోచన రాక్షసాన్ హుంకృతేనైవ దహ ప్రదహతాం బల. 3 నేత్రాలున్నవాడ, అందువల్ల మా హితం కోసం వాళ్ళని గ్రహించే వాళ్ళలో శ్రేష్ఠ రాక్షసుల కుంకారం చేత కాల్చేయి. ఇచ్చేవం తిరుతైరుక్తో అంధక సూద శరకరవుతు దుర్వాన ఇదం వచనమబ్రవీత్. దేవతల మాటలు విని మహేశ్వరుడు శరస్సు హస్తాలు కదిలిస్తూ ఇలా, అవధ్యామతే దేవం సుఖే సతనయారణి మంత్రంతు మహాప్రదాస్యామి అంతాన్వయి నిహతిష్యతి. దేవతలారా, నేను యుద్ధంలో సుకేశుని పుత్రుడు చంపే వీల్లేదు. వాళ్ళని ఎవడు చంపగలడు? ఉపాయం చెబుతా. యాసౌ చక్ర గదాపాణి పీతవాస జనార్దన హరినారాయణ శ్రీమాన్ శరణం తం ప్రపద్యత. చక్ర గదహస్తాలధారి పీతాంబరు శత్రుజన పీడావహుడు పాపహరుడు శ్రీమంతుడైన నారాయణుడు శరణు పొంద. హరదావాప్యతే మంత్రం కామారిమభివాజ్య నారాయణాలయం ప్రాప్య తస్మై సర్వం జవేద. దేవతలు మహేశ్వరుడు ఆలోచన గ్రహి అతడికి నమస్కరి మహావిష్ణువు దగ్గరకు అంతా విదిగ. తతో నారాయణేక్తో దేవా ఇంద్ర పురోగమ సురాం హ్రీం స్థాన్ కరిష్యామి సురా భవత నిర్భయ. అప్పుడు మహావిష్ణువు ఇంద్రాది దేవతలారా, రాక్షసుని సంబుద నిర్భయంగా ఉండండి. దేవానాం భయభీతానాం హరినా రాక్షస ఋషభో వ్యధిజ్ఞాతో వధోస్మాకం చించాదాం వ్యధిగక్షమం. రాక్షస శ్రేష్ఠుల మలలను చంపుతానని విష్ణువు భయాత్తులైన దేవతలు ప్రతిజ్ఞ చేసి చెప్ప. ఈ విషయాన్ని ఏం చెయ్యాలో ఆలోచన. హిరణ్యకశిపోర్మృత్యుర్ అంజేషాం చతురద్విషాం నభుచి కాలదేవిశ్చ సంభ్రాదు వీరసత్తమ రాధేయో బహ్మాయీ చ లోకపాలోధార్మిక యములార్జనౌజ హార్దిక్య శుంభశ్చైవ నిగుంభక అసురాదానవాచైవ సత్వబంధు మహాబలః సర్వే సమరమాసాజ్య న శ్రూయంతే పరాజిత. విష్ణువు చేతిలో హిరణ్యకశిప ఇతర రాక్షసులు సంహరింపబడ్డ. అతడితో యుద్ధానికి వెళ్ళిన నముచి కాలనేమి ఉత్తమ వీరుడే సంహ్రాదుడు, అనేక మాయలు గల రాధేయు, ధార్మికుడైన లోకపాలు, యమలార్జును, ఆర్ధిక్యం, శుంభుడు, నిశుంభుడు, గొప్ప ధైర్య పరాక్రమం గల అసురు, దానవులు వీరంతా పరాజయం పొందక తిరిగి వెళ్ళినట్టు మనం వినల. సర్వై కలసతైరిష్టం సర్వే మాయ విబద్ధత సర్వే శస్త్రాస్త్ర కుశల సర్వే శత్రుభయంకర నారాయణేన నిగత శతశోధ సహస్రయ. ఈ అసురులంతా 100 కొలది యాగాలు చేశారు. అందరూ మాయలు తెలిసినవారు, అందరూ అన్ని అస్త్రాలు నేర్చినవారు, అందరూ శత్రువులకు భయంకరుడు. అలాంటి 100 కొలది 1000 కొలది అసురుల నారాయణుడు చంపేశాడు. ఏతజ్ఞాత్మాదు సర్వేయం క్షమం కర్తుమిహార్హత దుఃఖం నారాయణో జేతుం యోనో హంతుమివేక్షసి. కనుక ఆ విషయం తెలిసిన మనమందరికీ తగిన కార్యం చెయ్యడానికి, ముళ్ళులను చంపడానికి నిర్ణయించుకున్న నారాయణుణ్ణి మనల్ని చంపడానికి
నిర్ణయించుకున్న నారాయణ జయించడం కష్టం. తత సుమాలి మారీచ సుత్వా మాల్యవతో వచ భూచతుర్భ్రాతరం జ్యేష్టం భక్తినా విభమాసు. అన్నగారి మాటలు విన్న సుమాలి మాలి కూడా అస్మిని దేవేంద్రుడితో చెప్పినట్లు అన్నతో ఇలా స్వధీతం చిత్తదత్తమిష్టంచ ఐశ్వర్యం పరిపాలితం ఆయుర్నిరామయం ప్రాప్తం స్వధర్మ స్థాపిత పది. మనం బాగా అధ్యయనం చేసిన వాడు, దానాలిచ్చాం, యోగాలు చేశాం, ఐశ్వర్య పాలించాం, రోగాలు లేని ఆయుర్దాయం పొంది మంచి ధర్మ మార్గంలో నిలిచాం. దేవసాగరమక్షోభ్యం శస్త్రై సమగాప్యజ జితాద్విషోప్యమాదిమాన్ తన్నో మృత్యుకృతం భయం. శోభింపశక్యంగా దేవతా దైన్య సముద్రంలో శస్త్రాల సహాయంతో ప్రవేశించి సాటి లేని శత్రువులను జయించిన వాళ్ళు. అందువల్ల మనకు మృత్యువు వల్ల భయం కూడా లేదు. నారాయణశ్చ రుద్రశ్చ చక్రశ్చాపి యమస్తథా అస్మాకం సమ్ముఖే స్థాతు సర్వే బిభ్యతి సర్వద. నారాయణుడు కానీ రుద్ర, ఇంద్ర, యమ అందరూ మన ఎదుట నిలవడానికి ఎప్పటికప్పుడు ఉణుకుతారు. విష్ణోర్ద్వేషశ్చ నాస్త్యేవ కారణం రాక్షసేశ్వర దేవానామేవ దోషేణ విష్ణు ప్రచలితం మనః. రాక్షసరాజా, మనతో విష్ణువు ద్వేషం ఉండటానికి కారణమేం లేదు. దేవతల చెప్పుడు మాటల చేతి విష్ణు మనసు కలత చేతి. అస్మాదజ్జైవ సహిత సర్వే న్యోన్య సమావృత దేవానేవ జిఘాంసాము ఏభ్యో దోష సముత్థిత. కనుక అందువల్ల ఇప్పుడే కలిసి వెళ్ళి ఒకళ్ళొకళ్ళని రక్షించుకుందాం. ఈ దోషానికి కారణభూతులై దేవతల్ని చంపుడు. ఏవం సంప్రంచ బలిన సర్వసేంజ సమావృత ఉద్యోగం ఘోషయిత్వాదు సర్వే నైరుతపుంగవ యుద్ధాయ నిర్యగోక్రుద్ధ జంపవృత్రాదయో యద. బలవంతులైన రాక్షస శ్రేష్ఠ ఆ విధంగా ఆలోచించి సకల సైన్యంతో ప్రయత్నించడం తాడి జంభవృత్రాసురులలాగా కోపంతో యుద్ధానికి బయలుదేరి. ఇది తే రామ సంభ్రంచ సర్వోద్వేగేన రాక్షస యుద్ధాచ నిర్యయు సర్వే మహాకాయ మహాబల. రామా పెద్ద శరీరం గల మహాబలశాలులైన రాక్షసులంతా ఈ విధంగా ఆలోచించి అన్ని విధాల ప్రయత్నాలు యుద్ధానికి వచ్చారు. స్యందనైర్వారణైశ్చైవ హయైశ్చ కరిసంధిభైః రథోష్ట్రైశ్చ శంసుమారైర్భుజంగమై మకరై కచ్చపైర్నీరై విహంగైర్గరుడోపమై సింహైర్వ్యాఘ్రైర్వరాకైశ్చ శృమరైశ్చ మరైరపి త్యక్త్వాలంకాం గతా సర్వే రాక్షసా బలగర్వితా అయాతా దేవలోకాయ యోద్ధుం దైవతశత్రవ. బలం చేత గర్వించిన రాక్షసులంతా లంకను వదిలి రథాలు, ఏనుగుల వంటి గుర్రాలు, గాడిదలు, ఎద్దులు వంటలు, శింసుమారాలు, సర్పాలు, మొసళ్ళు, తాబేళ్ళు, చేపలు, గరుత్పతులు వంటి పక్షులు, సింహాలు, వ్యాఘ్రాలు, వరాహాలు, అలాగే శృమరాలు,
చమర మృగాలు ఎక్కివెళ్ళి దేవతల శత్రువైన రాక్షసు యుద్ధం చెయ్యటానికి దేవలోకానికి వెళ్ళారు. లంకా విపర్యయం దృష్ట్వా యాని లంకాలయాన్యద భూతాని భయదర్శిని విమనస్కాని సర్వశః. ఈ తర్వాత లంకలో నివసించే ప్రాణులన్నీ లంకలో కనబడు లోక విరుద్ధాలైన విషయాన్ని భయం రానున్నదని భావి మనస్సులో దిగులు చెందారు. రథోత్తమైరుహ్యమాన శతశోధ సహస్ర హయతా రాక్షసాస్తోనం దేవలోకం ప్రయత్నః రక్షసామేవ మార్గేణ దైవతాన్యపచక్రమః. వందల కొలది వేల కొలది రాక్షస శ్రేష్టాలైన రథాలు వెంటనే వేగంగా ప్రయత్నపూర్వకంగా స్వర్గం మీదకి వెళ్ళి వాళ్ళు బయలుదేరగానే దేవతలు పారిపోతారు. భౌమాశ్చైవాంతరిక్షా కాలజ్ఞప్తా భయావహ ఉత్పాత రాక్షసేంద్రాణం అభయాయ సముత్థితః. కాల ప్రేరణం చేత భయంకరాలైన అపశకునాలు రాక్షస వినాశాన్ని సూచిస్తూ భూమిలో అంతరిక్షంలో కలపడి అస్థీని మేఘాభూరు కృష్ణం శోణితమేవజ వేళాం సముద్రాశ్చోత్కాంతాశ్చే పులుశ్చాప్యధభూధ. మేఘాలు ఎముకల వేడి అయిన రక్తాన్ని వచించి సముద్రాలు తీరాలు పర్వతాలు కనివే అట్టహాసాన్ విముచ్యంతో ఘననాద సమన్వర వాస్యంచ శివాస్తత్ర దారుణం ఘోరదర్శనా. కొన్ని భూతాలు అట్టహాసాలు చేస్తూ మెరుపులు మెరుస్తున్నాయి, అరుపులు చూడటానికి భయంకరంగా ఉన్నాయి. ఆడనక్కడు భయంకరంగా కూతలు కూస్తున్నాయి. సంపదస్పదభూతాని దృశ్యంతే చ యథాక్రమం వృద్ధచక్రం మఖఛాత్ర ప్రజ్వాలోద్గారిభిస్తదై రక్షో గణస్యోపరిష్టాత్ పరిభ్రమతి కాలవత్. పృథివీ ఆపస్తేజో భూతాలు క్రమానుసారంగా పడిపోతున్నట్టు కనపడి గద్దల గుంపు జ్వాలలు కప్పుతున్న ముఖాలతో యముడిలాగా రాక్షసులపై తిరుగుతూ కపోతా రక్తపాదాచ